అధినేత జగన్ ఆయన బ్యాచ్ విషయం చిమ్ముతూనే ఉన్నారు. ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల వైద్య కళాశాలకు సంబంధించి సెప్టెంబర్ 18న టెండర్ల ప్రక్రియకు ప్రారంభమైంది. అప్పుడు పిలుపునిచ్చారు. దాని గడువు కొంత పొడిగిస్తూ వచ్చారు కూడా. ఎందుకంటే ఒక కొత్త విధానం తీసుకున్న తర్వాత ఎవరైనా ఆ విధానంలోకి రావాలన్నా, అప్పటిదాకా ఉన్న విధానంలోంచి మారాలన్నా కొంత సమయం పడుతుంది. దానికి సంబంధించి ప్రభుత్వంతో అనేక దశల్లో సంప్రదింపులు జరిపాయి. ఒక కిమ్స్ ఒకటే ముందుకొచ్చింది ఆదోనికి సంబంధించి, ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోనికి సంబంధించి వైద్య కళాశాలలకు. మిగతా 3 చోట్ల రాలేదు. సో దీనికి రాకపోవడానికి మేమే కారణము అంటే అభివృద్ధి నిరోధకులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే పీపీపీ విధానంపై ఎంత రాద్ధాంతం చేయాలో, ఎంత యాగి చేయాలో మెడికల్ కాలేజీల విషయంలో ఇక్కడ 2 అంశాలు. ఒకటి మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయా, పూర్తి కాలేదా, ఎలా పూర్తి చేయాలి. రెండోది పీపీపీ విధానం. ఇది కొత్తగా ఆంధ్రప్రదేశ్ కనిపెట్టిన ఇవాళే ఇన్వెంట్ చేసిందో డిస్కవరీ చేసిన విధానం కాదు. దేశవ్యాప్తంగా ఉంది, ఎక్కడెక్కడుందో చెప్తాను. సో తాను అధికారంలో ఉన్నప్పుడు కేవలం 5,800 కోట్లకో 6,000 కోట్లకో పరిపాలనా అనుమతులు ఇచ్చేసి నిధులు విడుదల చేయకుండా 3-4 కాలేజీలు ఎన్నికలకు ముందు హడావుడిగా పూర్తి చేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా అక్కడ పెదవి విరిచింది. అక్కడ సౌకర్యాల విషయంలో కానీ, ఫ్యాకల్టీ విషయంలో కానీ, ల్యాబ్స్ విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ. ఇది రాష్ట్ర ప్రజలందరికీ అప్పుడు తెలుసు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పేద వైద్య విద్యార్థులకి వాళ్ళ ఆశలకు గండి కొట్టేస్తోంది. గవర్నమెంట్ కాలేజీలని లేకపోతే ప్రభుత్వ వైద్య కళాశాలల్ని, హాస్పిటల్స్ని తీసుకెళ్ళి ప్రైవేటైజేషన్ చేసేస్తుంది. ఎక్కడ ప్రైవేటైజేషన్ అనేది లేదు. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీని గురించి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మేము బెదిరించాము, రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అనుమతులు రద్దు చేయడము, కాలేజీలు మళ్ళీ ఆపేసేయడం, వెనక్కి తీసుకోవడం, అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు వచ్చారో యాజమాన్యాలు వాళ్ళని జైలుకు కూడా పంపిస్తామని బెదిరించాం. కాబట్టి ఇదంతా మా ఘనకార్యమే, ఎవరు రాకపోవడం అని చెప్పుకుంటున్నారు. వాళ్ళ మీడియాల్లో రాతలు, సోషల్ మీడియాల్లో అంతా బాకాలు కొట్టుకుంటున్నారు. ఒకవేళ అదే నిజం అనుకుంటే కాసేపు, అది యాక్చువల్గా నిజం కాదు, అది నిజం అనుకుంటే మీరే గతంలో కంపెనీలు రావద్దని ఈమెయిల్స్ పెట్టినట్టు, పెట్టుబడులు పెట్టద్దు, అమరావతికి రావద్దు అని దొంగుత్రాలు రాసినట్టు, గతంలో పనిచేసిన అమరావతికి పనిచేసిన సింగపూర్ ప్రభుత్వం వాళ్ళని బెదిరించి తప్పుడు కేసులు పెట్టి దాని మీద తప్పుడు ప్రచారం చేసి రాకుండా చేసినట్టు, ఇవన్నీ ఎలా అయితే చేశారో మెడికల్ కాలేజీల విషయంలో కూడా మీరు అలాగే బెదిరిస్తున్నారా? పేద వైద్య విద్యార్థులకు విద్య అందకుండా చేస్తోంది ఎవరు? అమరావతి మీద, రాష్ట్ర అభివృద్ధి మీద విషయం చిమ్మినట్టే ఈ మెడికల్ కాలేజీల విషయంలో విషయం చిమ్ముతున్నది ఎవరు? నిన్న లోకేష్ ట్వీట్ చేశారు. ప్రతిపక్ష పార్టీ రాజకీయాల్లో ప్రజాపక్షం వహించాలి, ఎక్కడన్నా ప్రభుత్వంలో లోటుపాట్లు ఉంటే చెప్పాలి. కానీ ప్రతిపక్ష పాత్ర కాదు, ప్రతినాయక పాత్ర. అంటే ప్రతినాయకుడు అంటే కథానాయకుడు, ప్రతినాయకుడు అని సినిమాల్లో అంటాం కదా, విలన్. కానీ ఇది విలనిజం కూడా కాదు నా దృష్టిలో, ఇది శాడిజం. ఎందుకు శాడిజం అంటే రాష్ట్రంలో ఉన్న కంపెనీలని బెదిరించి పారిపోయేలా చేశారు మీరు అధికారంలో ఉన్నప్పుడు. మీరు అధికారం పోయాక కూడా వందల కొద్దీ మీ ఫేక్ వెబ్సైట్స్లో లేకపోతే పోస్టింగ్స్లో వాటి ద్వారా రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికి నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే రాష్ట్రంలో యువత కానీ, విద్యార్థులు కానీ హ్యాపీగా ఉంటే, అంటే మాకు ఒక భవిష్యత్తు మీద ఒక నమ్మకం కలుగుతుందనే ఒక భరోసా వాళ్ళకి రాకూడదు. వస్తే ఏంటంటే ఆ చైతన్యం వస్తే విద్యార్థులకు వచ్చిందంటే స్లోగా అది తల్లిదండ్రులకు ట్రాన్స్ఫర్ అవుతుంది. యువతకు ఉపాధి వచ్చిందంటే, వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు వస్తే అది కూటమి ప్రభుత్వం ద్వారా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇక మళ్ళీ ఎప్పట్లో కాదు కదా, ఎప్పట్లోనూ అవకాశం ఉండదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఒక ఆర్గనైజ్డ్ విష ప్రచారం చేస్తున్నారా? అవుననే అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళు భుజాలు చరుచుకుంటూ ఉన్న సందర్భం చూస్తే. అంటే జగన్ బెదిరింపుల వల్లే బిడ్డర్లు రాలేదా? ప్రభుత్వం కూడా చెప్పాలి ఈ విషయం. ఏం చెప్పారంటే ఏ ప్రపోజల్స్ ఇచ్చారు? ఎందుకంటే క్లియర్గా వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇస్తాము, అలాగే మిగతా సౌకర్యాలకు సంబంధించి మీకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తాము అని చెప్తున్నా కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారంటే కారణం ఏంటి?
ప్రభుత్వం వాళ్ళని మెప్పించడంలో విఫలం ఏమైనా చెందిందా? లేకపోతే నిజంగానే జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకి భయపడి పారిపోయారా? ఒకవేళ అదే నిజమైతే అది ఎంత పెద్ద క్రిమినల్ యాక్ట్. అంటే ఆయన బెదిరిస్తూ ఉంటాడు, వీళ్ళు పారిపోతూ ఉంటారు, మీరు చూస్తూ కూర్చుంటారా? ఇది చెప్పాలి ప్రభుత్వం. పాయింట్ నెంబర్ 1. కూటమి ప్రభుత్వం మీద విశ్వాసం లేకే ఈ రేపు పొద్దున్న ఇంక వీళ్ళు కొనసాగరేమో, మేము వచ్చిన తర్వాత మమ్మల్ని జైలుకి పంపిస్తారు అని భయపడి రాలేదని చెప్పుకుంటున్నారు. అది నిజంగా అయితే కనుక అది ఫెయిల్యూర్ కాదా? జగన్ విజయం అంటూ రెచ్చిపోతుంటే మీరు ఏం చేస్తున్నారు? అలాగే పీపీపీ విధానం దేశవ్యాప్తంగా ఇట్స్ ఎ వెరీ సక్సెస్ఫుల్ మోడల్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఐఐటి, ఐఐఎంలు, అక్కడ నిర్వహణ బాధ్యతలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్టల్స్ ఇవన్నీ పీపీపీ మోడల్లోనే జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఢిల్లీతో పాటుగా రాజస్థాన్ అనేక రాష్ట్రాల్లో పీపీపీ మోడల్లోనే మెడికల్ కాలేజెస్, మెడికల్ హాస్పిటల్స్ సంబంధించి దానికి అనుబంధంగా ఉన్న హాస్పిటల్స్ పీపీపీలో జరుగుతున్నాయి. 2001లోనే హైదరాబాద్లో ప్రెస్టీజియస్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి పీపీపీ విధానంలో రన్ అవుతోంది. 2010లో 20 IIITలు ఏర్పాటు, 100 సైనిక స్కూళ్ళకు సంబంధించి పీపీపీల విధానంలో మంజూరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఐ హ్యావ్ ఎ లిస్ట్ పీపీపీ విధానంలో దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందని. అంతెందుకు ధర్మాసనం క్లియర్గా చెప్పింది, డబ్బులు లేకపోతే ఏం చేయమంటారు? విద్య అందించొద్దా పేద విద్యార్థులకి? ఇందులో మమ్మల్ని ఎందుకు జోక్యం చేసుకోమంటున్నారు? అసలు మీ సమస్య ఏంటి? మీరు ఎందుకు కట్టలేదు అని అడిగింది. వీళ్ళు కోర్టుకి వెళ్ళి పిటిషన్లు వేయిస్తే, దొంగ పిటిషన్లు. నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్తే ఆర్థిక మంత్రి ఆవిడ కూడా క్లియర్గా పీపీపీ అంటే ఏంటి చెప్పి పంపించారు. ఈలోపు ఈ కోటి సంతకాలు సేకరణ అంటూ డ్రామాలు చేశారు, అది కూడా పండలేదు. దాని మీద గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు. సో ఒకవేళ ఈ విధానం తప్పు అయితే కన్స్ట్రక్టివ్గా ఇదిగో విధానం తప్పు అని, కానీ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా పీపీపీపై వెనక్కి తగ్గేది లేదు అని చాలా కేటగిరీలుగా నేను చెప్పారు. ఇందులో ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయో చూసుకోండి, మళ్ళీ వాళ్ళతో మాట్లాడండి, మనం ఇదే విధానంలో ముందుకెళ్తున్నాం. ఎందుకు ముఖ్యమంత్రి అంత స్ట్రాంగ్గా ఉంటారు? వైబిలిటీ గ్యాప్ ఫండింగ్లో కూడా కేంద్ర మార్గదర్శకాలు గైడ్లైన్స్ ఏమున్నాయో వాటిని ఫాలో అవుతూ వాటి ఆధారంగానే ముందుకెళ్తున్నారు. దాన్ని కేంద్రం రాష్ట్రం కలిపి ఆ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రాయితీలు ఇస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కొత్తగా తీసుకొచ్చిన విధానం కాదే ఇది. జగన్కి ఆ విషయం తెలియదా? మీరు ప్రధానమంత్రి మోడీని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, నిర్మలా సీతారామన్ గారిని కానీ కోట్ చేస్తూ ఒక ట్వీట్ చేయగలరా మీ ట్విట్టర్ ఖాతాలో ఈ విధానం తప్పు అని చెప్పి? చేయలేరు, ఎందుకంటే మీకు ధైర్యం లేదు. రాష్ట్రంలో ఎన్ని కుట్రలైనా చేయొచ్చు, కానీ రాష్ట్రం దాటి మీరు కేంద్రాన్ని ప్రశ్నించాలంటే నో. ఎందుకంటే మన మీద తాజాగా మళ్ళీ జడ్జిలు మారారు, కేసులు మళ్ళీ మొదటికి వస్తున్నాయి. భయం. మొత్తం 20 సిబిఐ, ఈడీ కేసులు కలుపుకున్న ఛార్జ్షీట్లు వేసిన కేసుల్లో ఏమవుతుందో అని కంగారు. ఇదే యాగి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి, ప్రధాని మోదీని ఉద్దేశించి మీరు చేస్తున్న విధానం తప్పు దేశవ్యాప్తంగా అని ఒక్క నాయకుడితో చెప్పించగలరా? మీ పార్టీ నాయకుడితో. మీ ఎంపీ గురుమూర్తి వెళ్ళి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో దీనికి ఎందుకు అనుకూలంగా సంతకం చేశారు? మీరు రాష్ట్రంలో ఎందుకు ఈ కట్టలు పెట్టుకుని వ్యానుల్లో తిప్పిస్తున్నారు ప్రజా ఉద్యమాల పేరుతో? ఐ వాంట్ టు డిస్కస్ దిస్ కేటగారికల్లీ. ఇది ఒకవేళ నిజంగా ఇది నిజమైతే తప్పు అంటే తప్పు అని చెప్పాలి, ప్రభుత్వం కూడా ఒప్పుకోవాలి. కానీ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదంటే ఇందులో ఎక్కడ గ్యాప్ లేదని. గ్యాప్ లేకపోతే మరి బిట్టర్స్ ఎందుకు రాలేదు? షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మాట్లాడదాం.